ఇప్పుడు మనం కైండ్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి తెలుసుకుందాం. సో 3 కైండ్స్ ఉంటాయి. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఈరోజు మనం ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి తెలుసుకుందాం. రేపు ఇన్కమ్ అండ్ క్రాస్ ఎలాస్టిసిటీ గురించి. సో టైప్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో మెయిన్లీ 5 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ టైప్ వచ్చేసరికి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్. సో దీనికి డయాగ్రామ్స్ కూడా ఉంటుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రీవియస్ ఇయర్ 2024 2023లో 2-3 టైమ్స్ అడిగారు క్వశ్చన్స్. సో పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్లో ఇలా ఉంటుంది గ్రాఫ్. దిస్ ఈజ్ క్వాంటిటీ డిమాండెడ్ అండ్ హియర్ ఈస్ ద ప్రైస్. సో ఇక్కడ ఎలా ఉంటుంది గ్రాఫ్ అని అంటే హారిజెంటల్. సో హారిజెంటల్ ఇట్ మీన్స్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అనమాట. సో ఇక్కడ ఏంది ఈడి ఈజ్ ఇన్ఫినిట్. ఈడి ఈజ్ ఎలా అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఇన్ఫినిట్ అనమాట. సో ఇక్కడ ఏందనంటే ప్రైస్ అనేటిది చేంజ్ అవ్వదు, కానీ ఓన్లీ క్వాంటిటీ డిమాండ్ అనేటిది మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఇది మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి డయాగ్రామ్ అని అంటే ఎలాస్టిక్ ఈ ఉంది. సో ఎలాస్టిక్లో ఫస్ట్ లెటర్ చూడండి ఈకి 3 లైన్స్ ఇలా ఉన్నాయి. సో అందుకే ఈ డయాగ్రామ్ హారిజాంటల్గా ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఈజీ మెథడ్ టు రిమెంబర్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అనమాట. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. సో ఇక్కడ వచ్చేసి డయాగ్రామ్ క్వాంటిటీ డిమాండ్ అండ్ ప్రైస్. ఇట్ ఈస్ వర్టికల్ లైన్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఈ డయాగ్రామ్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇన్ఎలాస్టిక్. సో నేమ్లోనే ఉంది ఇన్. సో ఐ అనేటిది ఇక్కడ ఎలా ఉంటుంది, ఐకి వర్టికల్గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ డయాగ్రామ్ కూడా వర్టికల్. సో మీరు ఇన్ఎలాస్టిక్ ఫస్ట్ లెటర్ చూడాలంటేనే మీకు గుర్తు రావాలి. సో ఇక్కడ ఏంటిది ఈడి ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ఎలాస్టిక్. సో ఇన్ఎలాస్టిక్ అని అంటే నార్మల్గా మీకు 0 గుర్తు రావాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎలాస్టిక్ డిమాండ్. సో 5 టైప్స్ అని చెప్పాను కదా, 2 టైప్స్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ టైప్. సో దట్ ఈస్ ఎలాస్టిక్ డిమాండ్. సో ఎలాస్టిక్ డిమాండ్ అని అంటే ఈడి ఈజ్ లెస్ దెన్ 1. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేటిది ఈజ్ లెస్ దెన్ 1. సో ఇక్కడ ఏంటంటే గ్రాఫ్ అనేటిది ఇలా ఉంటుంది. డీటెయిల్స్. సో దిస్ ఈజ్ P2 P1, this is Q1 Q2. Here quantity and here is the price. సో ఫస్ట్ ఇనిషియల్గా మనం ఈ పాయింట్ దగ్గర ఉండే దట్ ఈస్ D పాయింట్ దిస్, అండ్ సెకండ్ D1 పాయింట్కి వచ్చాం. సో ఫస్ట్ ప్రైస్ అనేటిది ప్రైస్ అండ్ దిస్ P1 ఈజ్ ద ఇనిషియల్ ప్రైస్ అండ్ Q1 ఈజ్ ద ఇనిషియల్ క్వాంటిటీ దట్ వీ హ్యావ్ డిమాండెడ్. ఆ తర్వాత ఏమైందంటే మనం క్వాంటిటీ డిమాండ్ అనేటిది ఇంక్రీజ్ చేసాం. సో క్వాంటిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి క్వాంటిటీ డిమాండెడ్ ఇంక్రీజ్ అయింది, పెరిగింది కాబట్టి ప్రైస్ అనేటిది తగ్గింది. నేను స్టార్టింగ్లో చెప్పాను క్వాంటిటీ అండ్ ప్రైస్ హ్యావ్ ఇన్వర్స్ రిలేషన్షిప్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ద చేంజ్ ఇన్ ద క్వాంటిటీ ఈజ్ మోర్ దాన్ ద ప్రైస్. సో ఇక్కడ చేంజ్ అనేటిది ఎక్కువ ఉంటుంది ఇక్కడ చేంజ్ కన్నా. సో ఇక్కడ డయాగ్రామ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో దిస్ ఈస్ ద లైన్ బ్లూ వాట్ ఎవర్ బ్లూ కలర్ విచ్ ఐఎమ్ షోయింగ్ ఆన్ ద స్క్రీన్, దట్ ఈస్ ద డయాగ్రామ్, దట్ ఈస్ ద గ్రాఫ్. సో దాన్ని ఏమంటారు అని అంటే ఫ్లాటర్ డిమాండ్ కర్వ్. FLATTER ఫ్లాటర్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫ్లాటర్ డిమాండ్ కర్వ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలాస్టిక్ డిమాండ్లో ఈడీ లెస్ దెన్ 1 ఉంటుంది అండ్ ఆ గ్రాఫ్
ఆ కర్వ్ పేరు ఫ్లాటర్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ డిమాండ్, చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ మోర్ దెన్ ద ప్రైస్. సో ఈ 3 పాయింట్స్ అనేటివి మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఎలాస్టిక్ డిమాండ్. ఇప్పుడు ఇన్ఎలాస్టిక్ డిమాండ్లో ఏంటంటే ఇన్ఎలాస్టిక్ డిమాండ్ సో ఇన్ఎలాస్టిక్ డిమాండ్లో ఈడీ ఈజ్ లెస్ దెన్ 1 అంటే ఎలాస్టిసిటీ అనేటిది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎలాస్టిసిటీ ఈజ్ లెస్ దెన్ 1 అంటే ఈడీ లెస్ దెన్ అంటే ఇక్కడ డిమాండ్ అనేటిది తక్కువ ఉంది. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్, దట్ ఆ క్వాంటిటీ ఏదైతే ఉందో అది మనం ఇనీషియల్ దానికన్నా మనం తక్కువ చేస్తున్నాం, తక్కువ ఉంటుంది. సో ఇక్కడ క్వాంటిటీ, చేంజ్ ఇన్ క్వాంటిటీ ఇస్ లెస్, చేంజ్ ఇన్ ప్రైస్ అనేటిది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఇనిషియల్ P1 Q1. సో ఫస్ట్ Q పాయింట్ దగ్గర ఉండి నెక్స్ట్ Q1 పాయింట్కి వెళ్ళాం, P2 P1 పాయింట్. ఇక్కడ చేంజ్ ఇన్ ప్రైస్ అనేటిది ఎక్కువ ఉందన్నమాట. ఈడీ లెస్ దెన్ 1 అంటేనే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది తక్కువ ఉంది అని అర్థం. సో ఇక్కడ ఈ గ్రాఫ్ పేరు, ఈ లైన్ పేరు వచ్చేసరికి దట్ ఈస్ స్టీపర్ డిమాండ్ కర్వ్. సో దిస్ ఈస్ నోన్ as స్టీపర్ డిమాండ్ కర్వ్. సో ఇన్ఎలాస్టిక్ అంటే స్టీపర్, ఎలాస్టిక్ డిమాండ్ అని అంటే ఫ్లాటర్. ఇది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆల్ఫాబెటికల్ వైజ్గానే ఉందన్నమాట. ఎలాస్టిక్ డిమాండ్ ఈఎఫ్జి. సో ఎఫ్ ఇస్ ఫ్లాటర్, ఎలాస్టిక్ డిమాండ్కి ఫ్లాటర్. సో ఇంకా మిగిలింది ఏముంది, ఇన్ఎలాస్టిక్ డిమాండ్. దానికి ఏంటి, ఇంకొకటి ఉంది ఐఎస్. సో ఐఎస్ స్టీపర్. సో ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఫ్లాటర్ అయినప్పుడు ఇంకోటి స్టీపర్. ఈ ఫ్లాటర్ అనేటిది ఎలాస్టిక్ అయినప్పుడు మిగిలింది ఇన్ఎలాస్టిక్ డిమాండ్కి స్టీపర్. సో దిస్ ఈస్ ద ట్రిక్ దట్ యూ కెన్ రిమెంబర్. అండ్ ఇంకొకటి ఫిఫ్త్ది ఏంటిదనంటే యూనిటరీ ఎలాస్టిక్ అనమాట. యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. సో ఇక్కడ గ్రాఫ్ అనేటిది రెక్టాంగులర్ హైపర్బోలా షేప్లో ఉంటుంది. ఇక్కడ ఎంతైతే ప్రైస్, చేంజ్ ఇన్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ డిమాండ్ అనమాట. ఎంతైతే డిమాండ్ చేస్తామో సేమ్ అంతే లెవెల్ ఆఫ్ ప్రైస్ అనేటిది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎక్కడైనా సేమ్, క్వాంటిటీ ఇంక్రీజ్ అయితే ప్రైస్ తగ్గుద్ది, కానీ ద అమౌంట్ ఎంతైతే క్వాంటిటీ చేంజ్ అవుతుందో సేమ్ అంతే ఈక్వల్గా ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈడీ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది నేమ్లోనే ఉంది, యూనిటరీ అంటేనే 1. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రాఫ్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ యూ లాగా ఉంది కదా, రెక్టాంగులర్ హైపర్బోలా. దిస్ ఇస్ రెక్టాంగులర్ హైపర్బోలా. సో ఇది గ్రాఫ్ పేరు, ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ నెక్స్ట్ ద మెజర్మెంట్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీస్ రేపటి వీడియోలో చూద్దాం. సో మనము కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూద్దాం. దానికన్నా ముందు నేను మీకు మార్కెట్ డిమాండ్ అండ్ ఇండివిజువల్ డిమాండ్ కర్వ్ గురించి చెప్తాను. సో అది చాలా చిన్న కాన్సెప్ట్, ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు అక్కడ. సో ఏం లేదు, ఇండివిజువల్ డిమాండ్ కర్వ్ అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కాదు. సో ఇండివిజువల్ డిమాండ్ కర్వ్ అని ఒకటి ఉంటుంది, మార్కెట్ డిమాండ్ కర్వ్ ఒకటి ఉంటుంది. సో ఇది చాలా చిన్న కాన్సెప్ట్. ఇక్కడ మీరు ఎందుకు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలంటే ప్రీవియస్ ఇయర్స్లో మనకు క్వశ్చన్స్ వచ్చింది ఈ కాన్సెప్ట్ నుంచి. సో ఇండివిజువల్ డిమాండ్ కర్వ్లో ఏంటంటే ఒక ఇండివిజువల్ వ్యక్తి ఎన్నైతే కమోడిటీస్ డిమాండ్ చేస్తారో సో ఆ ఒక గ్రాఫ్ని చూపెట్టేది ఇండివిజువల్ డిమాండ్ కర్వ్. సో ఇక్కడ ఏంటంటే, సో మీకు క్లియర్గా చెప్తాను అలా. సో దిస్ ఈస్ ద గ్రాఫ్. ఇది ఇండివిజువల్ డిమాండ్ కర్వ్. డిమాండ్ కర్వ్ ఎప్పుడు స్లోపింగ్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్.
సప్లై కర్వ్ అప్వర్డ్స్ ఉంటుంది, కానీ డిమాండ్ కర్వ్ మాత్రం డౌన్వర్డ్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇండివిజువల్ డిమాండ్ కర్వ్ వచ్చేసరికి ఇలా ఫస్ట్ పర్సన్ 4, సెకండ్ పర్సన్ 3, అంటే ఇంత క్వాంటిటీకి ఇంత ప్రైస్ ఛార్జ్ చేశారనమాట ఇండివిజువల్ డిమాండ్ కర్వ్లో. సో ఇక్కడ దీని డెఫినేషన్ వచ్చేసరికి పర్టికులర్ కమోడిటీ డిమాండెడ్ బై అన్ ఇండివిజువల్ కన్జ్యూమర్ ఎట్ డిఫరెంట్ పాసిబుల్ ప్రైసెస్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైం. సో అది ఇండివిజువల్ డిమాండ్ కర్వ్. అదే మార్కెట్ డిమాండ్ కర్వ్ వచ్చేసరికి ఏంటంటే, సో మార్కెట్ డిమాండ్ కర్వ్ సో కాంబినేషన్ ఆఫ్ ఇండివిజువల్ డిమాండ్ కర్వ్. సో ఇండివిజువల్ డిమాండ్ కర్వ్స్ని కలిపితే అది మార్కెట్ డిమాండ్ కర్వ్ అవుతుంది. సో ఇక్కడ గ్రాఫ్ దీనికి ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు 2 ఇండివిజువల్ డిమాండ్ కర్వ్స్ తీసుకోండి. సో ఇక్కడ కొంచెం స్టీపర్ ఉంటుందన్నమాట ఆ మార్కెట్ డిమాండ్ కర్వ్ యొక్క గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో 2 ఇండివిజువల్ డిమాండ్ కర్వ్స్, దిస్ ఈస్ 1 అండ్ దిస్ ఈస్ 1, అండ్ కాంబినేషన్ ఆఫ్ దోస్ 2 ఈస్ దిస్ మార్కెట్ డిమాండ్ కర్వ్. సో ఇప్పుడు మనం కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూద్దాం ఆఫ్ దీస్ కాన్సెప్ట్ ఓన్లీ. సో ఇక్కడ చూడండి 2023 క్వశ్చన్. ద డిమాండ్ కర్వ్ అని ఇచ్చారు. సో 4 ఆప్షన్స్: స్లోప్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, హారిజాంటల్, అండ్ నెక్స్ట్ లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ అప్వర్డ్స్ అని ఇచ్చాడు, ఇక్కడ డౌన్వర్డ్స్ అని ఇచ్చాడు. డౌన్వర్డ్ అయ్యేది డిమాండ్, అప్వర్డ్ అయ్యేది సప్లై కర్వ్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డౌన్వర్డ్ ఈస్ ఆల్వేస్ డిమాండ్. డిడి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డిడి డౌన్వర్డ్ డిమాండ్. సో ఇంకోటి అప్వర్డ్ ఉంది కాబట్టి అది సప్లై. యూఎస్ఏ గుర్తుపెట్టుకోండి మీరు. సో దట్ ఈస్ డిమాండ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, మార్కెట్ డిమాండ్ కర్వ్ ఇస్ ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిమాండ్ కర్వ్స్. 2 ఇండివిజువల్ డిమాండ్ కర్వ్స్ని కలిపితే మనకి మార్కెట్ డిమాండ్ కర్వ్ వస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ 2024 క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ చూడండి. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ జనరలీ టెన్స్ టు బి. సో ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఎప్పుడైనా స్మాలర్ ఉంటుంది. ఇట్ ఈస్ స్మాలర్ ఇన్ ద షార్ట్ రన్ దెన్ ఇన్ ద లాంగ్ రన్. సో దిస్ ఈస్ వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ 2023. సో ఇప్పుడు మనం ఇంకో చిన్న కాన్సెప్ట్ చూద్దాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్: మూమెంట్ అలాంగ్ ఎ డిమాండ్ కర్వ్ అండ్ షిఫ్ట్ ఇన్ డిమాండ్ కర్వ్. సో మూమెంట్ అండ్ షిఫ్ట్ ఇవి రెండు వేరు, దే ఆర్ డిఫరెంట్, దే ఆర్ నాట్ సేమ్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ మూమెంట్. ఇది ఒక షార్ట్ నోట్స్ అండి నేను మీకు ప్రజెంట్ చేసింది. సో యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ ఎల్స్ యూ కెన్ నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్స్. సో ఇక్కడ ఏంటంటే, సో ఫస్ట్ మూమెంట్ ఇన్ అలాంగ్ డిమాండ్ కర్వ్. సో మూమెంట్ అలాంగ్ డిమాండ్ కర్వ్లో 2 టైప్స్ ఉంటాయి: ఎక్స్టెన్షన్ ఆఫ్ డిమాండ్ కర్వ్, కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ కర్వ్ అని చెప్పేసి. సో ఎక్స్టెన్షన్లో ఏంటంటే క్వాంటిటీ డిమాండ్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రైస్ ఫాల్ అవుతుంది, ప్రైస్ తగ్గిపోతుంది, అండ్ డౌన్వర్డ్ మూమెంట్ ఉంటుంది. సో మీకు గ్రాఫ్స్ ద్వారా అయితే ఈజీగా అర్థమవుతుంది, నేను గ్రాఫ్ ద్వారా చెప్తాను. సో ఈ గ్రాఫ్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో ఇది ద గ్రాఫ్ దట్ ఐఎమ్ డ్రాయింగ్ ఈస్ రిలేటెడ్ టు మూమెంట్ అలాంగ్ డిమాండ్ కర్వ్. ఓకే, నౌ దిస్ కాన్సెప్ట్ ఈస్ నాట్ దే. నౌ ఐఎమ్ సేయింగ్ అబౌట్ మూమెంట్ అలాంగ్ డిమాండ్ కర్వ్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్ ప్రైస్ అనేది తీసుకుందాం. సో దిస్ ఈస్ ద ఇనీషియల్ ప్రైస్. సో ఫస్ట్ ఏమవుతుందంటే దిస్ ఈస్ పి అండ్ అఫ్ కోర్స్ దిస్ ఈస్ ప్రైస్ అండ్ దిస్ ఈస్ క్వాంటిటీ డిమాండ్ అండ్ దిస్ ఈస్ ద క్వాంటిటీ, ఇనీషియల్ క్వాంటిటీ. సో ఇప్పుడు ఏమైంది అని అంటే ప్రైస్ అనేది తగ్గిపోయింది. ఎందుకు, ఎప్పుడు తగ్గిపోద్ది, క్వాంటిటీ ఎక్కువ అయినప్పుడే ప్రైస్ తగ్గిపోద్ది. సో ఇక్కడ Q1 అండ్ దిస్ ఈస్ P1. సో ఫస్ట్ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అయింది అని అనుకోండి, అప్పుడు ప్రైస్ అనేది తగ్గుద్ది. సో ఇక్కడ ఏమవుతుంది, కర్వ్, డిమాండ్ కర్వ్ అనేది షిఫ్ట్ అవుతుంది, ఐ మీన్ మూవ్ అవుతుంది ఫ్రమ్ వన్. ఇక్కడ షిఫ్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మూమెంట్.
అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మూవ్ అవుతుంది. సో మూవింగ్ టువర్డ్స్ విచ్ సైడ్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డిమాండ్. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ డిమాండ్ అనేది జరుగుతుంది. సో ఏమైంది ఇక్కడ క్వాంటిటీ డిమాండ్ ఇంక్రీజ్ అయింది. సో అప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి క్వాంటిటీ డిమాండ్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ప్రైస్ అనేటిది తగ్గింది. ఇక్కడ డౌన్వర్డ్ మూమెంట్ అనేటిది జరుగుతుంది. సో ఇక్కడ డౌన్వర్డ్ మూమెంట్, ఇది డౌన్వర్డ్ మూమెంట్. ఐ విల్ షో. See, this is the downward movement. సో ఇక్కడ ఏమైంది లెఫ్ట్ టు రైట్ కర్వ్ అనేటిది కిందికి వెళ్తుంది. సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏమైందంటే క్వాంటిటీ డిక్రీజ్ చేశారు ఇనీషియల్ దానికన్నా. క్వాంటిటీ తక్కువ అయినప్పుడు ఏమవుద్ది ప్రైస్ పెరుగుద్ది. సో దిస్ ఈజ్ Q2, దిస్ ఈజ్ Q2 సారీ P2. ప్రైస్ అనేది పెరిగింది క్వాంటిటీ తక్కువ అయినప్పుడు. సో ఇక్కడ ఏమైంది క్వాంటిటీ డిక్రీస్డ్. సో క్వాంటిటీ డిక్రీస్డ్ అండ్ కమోడిటీ ప్రైస్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అప్వర్డ్ మూమెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో అప్వర్డ్ మూమెంట్ అని ఉంటుంది. ఇక్కడ ఫ్రమ్ హియర్ టు హియర్ రైట్ సైడ్ మూమెంట్, ఇది డౌన్వర్డ్ మూమెంట్ లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడ అయింది దిస్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డిమాండ్, ఇక్కడ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇక్కడ ఈఓడి, ఇక్కడ సిఓడి. ఫస్ట్ సిఓడి వస్తుంది, ఆ తర్వాత ఈఓడి, అది గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్టెన్షన్ ఆఫ్ డిమాండ్ అనేటిది లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. సో ఈ షార్ట్ నోట్స్ని మీరు తీసుకోండి. అండ్ నౌ విల్ బీ మూవింగ్ ఆన్ టు షిఫ్ట్ ఇన్ డిమాండ్ కర్వ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నుంచి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ ఇప్పుడు విల్ బీ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ షిఫ్ట్ ఇన్ డిమాండ్. నోట్ ఆన్ దిస్ డయాగ్రామ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. సో ఇక్కడ ఏంటంటే ప్రైస్ అనేటిది కాన్స్టాంట్ ఉంటుంది. ఎప్పుడైనా డిమాండ్ కర్వ్ షిఫ్ట్ అవుతుంది అని అంటే ఈదర్ క్వాంటిటీ ఆర్ ఈదర్ ప్రైస్, ఏదో ఒకటి కాన్స్టాంట్గా ఉంటుంది. ఇక్కడ మనం కాన్స్టాంట్ ప్రైస్ తీసుకుందాం. ప్రైస్ కాన్స్టాంట్ అన్నాను కాబట్టి ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నాం విచ్ ఇస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ ఏమైంది ఫస్ట్ ఇనీషియల్గా క్వాంటిటీ అనేది మనం తీసుకుంటాం. ఇది క్వాంటిటీ, ఫస్ట్ ఉన్న క్వాంటిటీ. తర్వాత ఏమైంది అని అంటే క్వాంటిటీ అనేటిది పెరిగింది, ప్రైస్ అలానే ఉంది. సో క్వాంటిటీ పెరిగింది. సో Q1 దగ్గరకు వచ్చేసింది. సో ఫస్ట్ ఇది ఉండే మన కర్వ్. సో ఇప్పుడు క్వాంటిటీ పెరిగినప్పుడు మన డిమాండ్ కర్వ్ కూడా షిఫ్ట్ అవుతుంది. ఎట్ సైడ్ ఇట్ ఈస్ షిఫ్టింగ్. సో డిమాండ్ కర్వ్ షిఫ్ట్స్ టు ద రైట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫార్వర్డ్ షిఫ్ట్ అని అంటాం. డిమాండ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్, క్వాంటిటీ డిమాండ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి అది ఫార్వర్డ్ షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు క్వాంటిటీ డిమాండ్ అనేది తగ్గింది. ఇప్పుడు Q2కి వచ్చేసింది అనుకోండి. సో ఇక్కడ డిక్రీజ్ ఇన్ డిమాండ్ జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బ్యాక్వర్డ్ షిఫ్ట్, డిమాండ్ షిఫ్ట్ టు రైట్. I hope you guys understood this concept better. దీని మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి ఈ కాన్సెప్ట్ మీద. ఒక్క నిమిషం. దిస్ ఈస్ ఐ థింక్ ఐ హ్యావ్ డన్ దిస్. మార్కెట్ డిమాండ్ కర్వ్స్ ఈస్ ద సమ్ ఆఫ్ slopes downward from the right. ఇది ఈ క్వశ్చన్. షిఫ్ట్ అండ్ మూమెంట్ ఇన్ డిఫరెంట్ డిమాండ్ కర్వ్ ఆర్ ఐడెంటికల్, వన్ అండ్ ద సేమ్, కాంప్లిమెంట్ అండ్ డిఫరెంట్. ఐ హ్యావ్ సెట్ స్టార్టింగ్ ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే చెప్పాను. షిఫ్ట్ అండ్ మూమెంట్ ఇన్ డిమాండ్ కర్వ్ ఆర్ డిఫరెంట్. షిఫ్ట్ వేరు, మూమెంట్ వేరు, రెండు వేరు వేరు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు 2024లో TES CP గేట్లో అడిగిన క్వశ్చన్ ఇది. Hope you guys understood these concepts better. Thank you for watching this video and please subscribe.